బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అధికారులకు గిరిజన రైతులకు మధ్య భూ వివాదంలో ఘర్షణ తలెత్తింది. మొలకలపండ్ల రెవెన్యూ పరిధిలోని 793 సర్వే నెంబర్లో 114 ఎకరాల ప్రభుత్వ భూమిలో 20 ఏళ్లుగా కమ్మవారిపల్లి గిరిజనులు నిమ్మ చెట్లు సాగు చేస్తున్నారు. ఆ భూమిపై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లేటి వెంకటేశ్వర నాయుడు, హర్ష చౌదరి పీజేఆర్ఎస్ లో అది ప్రభుత్వ భూమి అని పిటిషన్ వేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి గ్రామంలోని గిరిజనులను పొలంలోకి ప్రవేశించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీసు బలగాలతో పొలాల వద్దకు వచ్చి చేతికొచ్చిన నిమ్మ పంటను జేసీబీలతో చెట్లను తొలగిస్తున్నారు. అడ్డు వస్తున్న గిరిజనులను బలవంతంగా పక్కకు తోసివేయడంతో అక్కడ అధికారులకు, పోలీసులకు, రైతులకు మధ్య వివాదం నెలకొంది. నిమ్మ చెట్లను తొలగిస్తున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మరోవైపు గిరిజనులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఆ విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. వంశీ, నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలపొండ రెవెన్యూ పరిధిలో 793 సర్వే నంబర్లో 114 ఎకరాల ప్రభుత్వ భూమిని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు అయితే సాగు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 20 సంవత్సరాలుగా కూడా ఈ భూమిని ఎక్కడైతే భూమి ఉందో ఆ భూమికి సంబంధించి కూడా దాన్ని నీట్ గా చేసుకుని అక్కడ నిమ్మ చెట్లు అయితే వేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిమ్మ చెట్లు వేసుకొని అక్కడ పండే నిమ్మ పంటను అమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో అధికారులు వచ్చారు, ప్రభుత్వ భూమి అని కూడా నిర్ణయించిన పరిస్థితి అయితే నిర్ణయించిన అనంతరం గిరిజనులకు ఎక్కడా భూమి లేకపోవడంతో ఆ భూమి చేసుకుంటున్నారని గిరిజనులు అయితే గత ప్రభుత్వంలో అధికారులకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అధికారులకు చెప్పిన అనంతరం ఈ భూమిని ఎవరికి అమ్మకుండా మీరు ఉన్న రోజులు సాగు చేసుకొని పొలం పంటను అయితే పండించుకోండి అని అధికారులు అప్పటి అధికారులు గిరిజనులకైతే చెప్పారని కూడా అక్కడ గిరిజనులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అదే గ్రామానికి చెందిన పల్లేటి వెంకటేశ్వర నాయుడు, హర్ష చౌదరి, పీజీఆర్ఎస్ అనే వ్యక్తులు ఇది ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమికి సంబంధించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా అధికారులను కోరిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు కోరడంతో పాటు కూడా అక్కడ సైదాపురం గ్రామానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు అదే విధంగా పోలీసులు ఇద్దరు కలిసి కూడా ఈరోజు ఎక్కడైతే నిమ్మ పంట వేస్తున్నారో ఆ పొలాల వద్దకైతే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా 20 సంవత్సరాల నుండి నిమ్మ సాగు చేయడంతో పాటు కూడా చెట్లు కూడా పెద్దవి అవ్వడం, అదే విధంగా ఆ నిమ్మ చెట్లకి కాపు కూడా కాసిన పరిస్థితి అయితే ఉంది. ఆ విజువల్స్ అయితే చక్కగా చూడొచ్చు. అలాంటి పంటను 20 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న చెట్లకు పండిన పంటను ఒక్కసారిగా జేసీబీతో తొలగించడంతో అక్కడ గిరిజనులు ఆవేశానికి గురైన పరిస్థితి అయితే ఉంది. ఆవేశానికి గురి కావడం, అదేవిధంగా రెవెన్యూ అధికారుల మీదకి వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. వాగ్వాదానికి దిగడంతో అక్కడ వివాద ఘర్షణ అయితే నెలకొనే పరిస్థితి అయితే ఉంది. ఘర్షణ నెలకొనడంతో పాటు కూడా పోలీసులు అయితే రంగప్రవేశం చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు రావడం, ఇటు రెవెన్యూ అధికారులు ఇటు పోలీసులతో పాటు కూడా అక్కడ గిరిజనులకు అయితే నోటీసులు అందించిన ప్రకారం ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలంటూ పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. చెప్పడంతో పాటు ఎంతో మంది సైదాపురానికి సంబంధించి ప్రభుత్వ భూమిలో కోట్ల రూపాయలు క్వార్జీ చేసుకుని తెల్లరాయి రవాణా చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళు అదే విధంగా ఎక్కడ మాకు పొలం లేకుండా ఉండడంతో పాటు కూడా మా బతుకు జీవనం కోసం ఇక్కడ పొలంలో దిగి ఈ పొలంను సాగు చేసుకుని నిమ్మ పంటతో పండించి అక్కడ జీవనం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి వారిపై మీరు చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని కూడా ప్రభుత్వ అధికారులకు అయితే అక్కడ గిరిజనులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అదేవిధంగా 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న నిమ్మ పంటను అక్కడి నుంచి తొలగించకుండా ఆ ప్రభుత్వ భూమిని వాళ్ళకి అందేలా చూడాలని కూడా గిరిజనులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. వంశీ. థ్యాంక్ యూ సునీల్.